ఎస్ సార్. సో భాగ్యలక్ష్మి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. సో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి కూడా మీరు ఒకటి ఉంది అంటున్నారు. శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు అనేది ఇప్పుడే చేయాలి, ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేవు అని అంటున్నారు. మరి శ్రావణ మాసంలో ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మాట్లాడితే పెళ్ళిళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? సో ఇది ఒకసారి చెప్పండి అమ్మ. తప్పనిసరిగానండి. ఇప్పుడు శ్రీమాత్రే నమః. నేను భాగ్యలక్ష్మి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాను 17 ఏళ్లుగా. అయితే ఏంటంటే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళ కోసం ఆషాఢ మాసంలోనే చాలామంది మా దగ్గరికి రావటం, అదే కాకుండా దానికి సంబంధించినటువంటి పెళ్లి చూపులు కూడా మేము ఏర్పాటు చేయడం, కొన్ని సంబంధాలు కుదిరినొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. శ్రావణ మాసంలో ఫస్ట్ రేపటి నుంచి శ్రావణ మాసం కాబట్టి ఎల్లుండి నుంచి మనకి నిశ్చయితాంబూలాలు, ఆ తదుపరి వివాహానికి ముహూర్తాలు పెట్టుకోవడాలు ఇలాంటివి కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల అందరూ కూడా త్వరపడుతున్నారు, తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కనీసం శ్రావణంలో మనం తాంబూలాలు తీసుకున్నా అక్టోబర్ నెలలోనన్నా, లేకపోతే నవంబర్ నెలలో అన్నా సరే, కార్తీకంలో అన్నా సరే వివాహం పూర్తి చేసుకోవాలి అనే ఆతృతలో అందరూ ఉన్నారండి. ముఖ్యంగా అబ్రాడ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా ఆతృత పడుతున్నారు. ఎస్, అంటే ఇప్పుడు ఆతృత పడుతున్నారు అంటే పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువ మంది ఉంటున్నారు అని అన్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది 30+ వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో ఇప్పుడు శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా సరే మళ్ళీ 3 నెలలే కదా వెయిట్ చేద్దాం తర్వాత చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా చెప్తూ ఉంటారు? అంటే ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారమ్మా. అందువల్ల ఏంటంటే అబ్బాయిల జీతాలు ఎలా అయితే హైక్ లో ఉన్నాయో అంతకంటే ఎక్కువ వాళ్ళు అందువల్ల ఏమిటంటే కనుక ఒక 10 లక్షలు జీతంలో ఉన్నటువంటి అమ్మాయి 15 లక్షలు 20 లక్షల అబ్బాయి కావాలంటోంది. అలాగే హైట్లు, అలాగే రంగులు రూపులు, వీళ్ళందరికీ కూడా ఏమిటంటే సంబంధం చూసుకోవడం ఇష్టమే, కానీ వీళ్ళ కోరికలు కూడా తీర్చుకుంటూ శ్రావణ మాసంలో కలిసి రావాలి సుమా అనేది మాత్రం ప్రతిరోజు మాకు వస్తున్నటువంటి పెద్ద టాస్క్ అన్నమాట ఇది. ఎస్, అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో ముహూర్తాలకు సంబంధించి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న మీ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఎలా చూశారు? అమ్మ పెళ్లి చూపులు అయ్యాయి మా ఆఫీసుల్లోనే. ఆ తర్వాత తదుపరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీలు చేసుకున్నారు, ఓకే అనుకున్నారు. ఒక 4-5 రెడీగా ఉన్నారు. అయితే ఏంటంటే ఇవి ముహూర్తాల వరకు రేపటి నుంచి మంచి రోజు వస్తుంది కాబట్టి రేపటి రోజున కానీ ఎల్లుండి రోజున కానీ అంటే విధినాడు కాస్త ఇంచుమించి వాళ్ళు వీళ్ళింటికి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చిపుచ్చుకోవడాలు ఎవ్రీథింగ్ మాట్లాడుకొని ముహూర్తాలు కూడా వెంటనే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే 1 మంతే కదమ్మా మనకు ఉన్నది. అందువల్ల తొందరగా నిశ్చయితాంబూలాలు తీసుకున్న 15 రోజులకో 20 రోజులకో వీళ్ళు తాంబూలాలు మార్చుకోవడమే కాకుండా పెళ్లికి కూడా సిద్ధమైపోతారు.